గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం మాక్ టెస్ట్ ఏపీ టెట్ 2026 స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ 2Bకి సంబంధించి గవర్నమెంట్ సైట్లో ఇవ్వబడింది. వీటిని మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జాగ్రత్తగా విని అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి మీకు మాక్ టెస్ట్లో పాత బిట్స్ ఇవ్వచ్చు, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. అలాగే దీనికంటే ఇంకా డెప్త్గా వస్తాయి బిట్స్, చాలా ప్రైమరీగా మాత్రం ఇచ్చి ఉంటారు. ఓకేనా? ఒక మోడల్గా మీరు రాయడానికి అలవాటు పడతారని ఇచ్చారు, కానీ ఈ బిట్స్ ఏమీ తక్కువేం కాదు. ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సింది. సో పేపర్ 2B స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఇక్కడ మనం చూద్దాం. చదవడానికి రాయడానికి అంధత్వం గల వ్యక్తులకు ఉపయోగించే లిపి. ఓకే, మనకి ఆల్రెడీ తెలిసిందే, రోజు మనం చెప్పుకున్నది బ్రెయిలీ లిపి. నెక్స్ట్, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది ఏంటి? బుద్ధిమాంద్యతకి సంబంధించిన వైకల్యం అనున్నది వాస్తవమా కాదా? ఖచ్చితంగా చెప్పలేమా, సంబంధం లేనిదా అని అడిగారు. సో యాక్చువల్ అయితే ఓకే, సో ఇది వాస్తవమే. నెక్స్ట్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది బుద్ధిమాంద్యతకి సంబంధించిన వైకల్యం అనేది వాస్తవం. ఓకే, నెక్స్ట్, మూడో బిట్, ఈ వైకల్యం గల పిల్లలకు తరగతి గదిలో బోధనాభ్యసన సామగ్రి లేకుండా బోధించలేము. ఉపాధ్యాయుడు బోధిస్తే ఓకేనా ఇబ్బంది ఎక్కువగా గురవుతాడు అని అంటారు. కారణం ఏంటి? ఇందులో బోధనాభ్యసన సామాగ్రి ఖచ్చితంగా ఉపయోగించాలి అని అంటాడు. ఎవరికి? దృష్టిలోపం, వినికిడి లోపం, ఆటిజం, బుద్ధిమాంద్యత. ఈ 4 కేటగిరీలకు సంబంధించిన విషయం తీసుకుంటే మనం ఖచ్చితంగా దృష్టిలోపం గల వారికి మనం వాడాల్సిందే. ఏంటి వాడాలి? బోధన అభ్యసన సామాగ్రి. ఓకే, నెక్స్ట్, సమ వయస్కులు లేదా సహ వయస్కుల బోధన అనేది ఈ పిల్లలకు విజయవంతమైన పద్ధతుల్లో ఒకటి. ఇది ఆల్రెడీ స్టాండర్డ్ బిట్టు, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే పేపర్లో కూడా వస్తూ ఉన్నది. ఆటిజం, దీని ఆన్సర్ ఏంటి? ఆటిజం. నెక్స్ట్, దీనికి సంబంధించి ఆటిజం ప్రత్యేక అవసరాలు గల బిడ్డ జన్మించడానికి ముఖ్య కారణాల్లో ఒకటి గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి డాష్ అని అన్నారు. హాస్య పుస్తకాలు చదవడం తప్పు. ఒత్తిడికి గురవడం, ఎస్ ఇది కరెక్ట్. ఒత్తిడికి గురైతే మానసిక వైకల్యం ఉన్న పిల్లలు కానీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఏదైనా ఒక రకం జన్మించే అవకాశం ఉంటుంది. మిగతావన్నీ కూడా రాంగ్ ఆప్షన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల స్థాయిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కొరకు మండల స్థాయిలో అని అన్నాడు. ఓకే, అందుకు ఏమి రైతు భరోసా కేంద్రాలు కాదు, భవితా కేంద్రాలు అంటాం. వీటిని మనం భవితా కేంద్రాలు అంటాం. త్వరలో రాబోయే బిట్ మీకు ఆటిజం సెంటర్స్ మీద వస్తుంది. నెక్స్ట్, 40 డిగ్రీల నుండి 10 డిగ్రీల కోణం వరకు మాత్రమే దృష్టి క్షేత్రం కలవాలి. మీకు టేబుల్ క్లియర్గా ఇచ్చాను. చాలా మంచి బిట్స్ ఇవి ఇచ్చారు. అదే ఏరియాలో మీరు ఫోకస్ చేసి చదవండి. వీళ్ళే మనం తక్కువ దృష్టి గలవారు అని పిలుస్తాం. నెక్స్ట్, సహిత విద్య అనేది ఎలా ఉండాలి? విషయ కేంద్రితమా, ప్రత్యేక బోధకుల కేంద్రమా, శిశువాద కేంద్రమా లేదా యాజమాన్య కేంద్రమా? ఎప్పుడైనా సరే విద్య అనేది శిశు కేంద్రంగానే ఫస్ట్ ఆన్సర్ చేయండి. కానీ పూర్వకాలంలో మీకు వేద విద్య ఎలా ఉండేది అంటే బోధకుని కేంద్రంగా ఉండేది, అంటే ఉపాధ్యాయుని కేంద్రంగా ఉండేది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వెనుకడి లోపం గల పిల్లలకు ఈ సహపాఠ్యాంశాల్లో శిక్షణ ఇవ్వవచ్చు. కొంచెం అప్లికేషన్ టైపు ఇచ్చాడు. అది వినికిడి లోపం గలవారు. వినికిడి లోపం పాడడం రాంగ్ ఆప్షన్. వక్తృత్వం అంటే స్పీచ్ అనమాట ఇవ్వడం, అది తప్పే కదా. క్విజ్ ఇది కూడా తప్పే. సో మీకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరు ఖచ్చితంగా శాస్త్రీయ నృత్యం అని మనం పెట్టాలి. మానసిక రుగ్మత మరియు బుద్ధిమాంద్యత అనేవి టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ ఇదే అనేవి రెండు వేరు ఆల్రెడీ టెట్లో వచ్చిన బిట్ ఇది. నెక్స్ట్, ఇవన్నీ టెట్లో గతంలో రిపీట్ అయిన బిట్సే. ఒక విద్యార్థి తరచుగా గర్ల్ని గ్రిల్గా రాస్తూ ఉంటాడు. తరచుగా అన్నాడు కనుక ఇది ఏదై ఉండొచ్చు? అభ్యసన సమస్య అయి ఉండొచ్చు అని మనం రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్, జాస్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. జాస్ సాఫ్ట్వేర్ విస్తరించండి అని. జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. ఓకే, జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్. జాస్ సాఫ్ట్వేర్, ఎంబీబీఎస్ సాఫ్ట్వేర్ వాటి గురించి ఖచ్చితంగా మీరు చదవాలి, ఎందుకంటే టెక్నాలజీలో ఆ బిట్స్ వస్తాయి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది దేనికి సంబంధించినది అని అన్నాడు. వినికిడి లోపమా? కాదు. తాలసీమియా? కాదు. ఆటిజమా? కాదు. ఇది ఒక అభ్యసన సమస్య. మన మెటీరియల్లో క్లియర్గా కూడా ఇచ్చాను, బిట్ కూడా ఇచ్చాను, చూడండి. ఒక వ్యక్తి 4 అడుగుల 10 అంగుళాలు అంతకన్నా తక్కువ ఎత్తు, డైరెక్ట్ బిట్ మెటీరియల్ నుంచే వచ్చేసేలాగా చూడండి. ఎత్తు అంటే అతన్ని ఎలా అంటారు? పొట్టి మనిషి అని చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. కాదు, డ్వార్ఫ్ అని పిలుస్తాము. డ్వార్ఫ్ పొట్టి మనిషే కదా అని అనుకుంటాం, తెలుగులో మనం మాట్లాడేసుకుంటాం, కానీ కాదు. డ్వార్ఫ్ లేదా డ్వార్ఫ్ వ్యక్తి అని పిలుస్తారు. నెక్స్ట్, డౌన్ సిండ్రోమా అనేది ఒక కండిషన్. నెక్స్ట్, ఎస్ఎస్సి పరీక్ష రుసుము ఈ పిల్లలకు మాఫీ చేయబడుతుంది.
ఎవరికి మాఫీ చేస్తారు? ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ కూడా మాఫీ చేస్తారు. నెక్స్ట్, ఒక విద్యార్థి తరగతి గదిలో ఆగ్రహపూరిత ప్రవర్తన చూపిస్తే ఉపాధ్యాయుడు అతనిని శిక్షించాలా? విషయాన్ని ప్రధానోపాధ్యాయులకు చేరవేయాలా? బడి నుండి బహిష్కరించాలా? లేదా ఒంటరిగా కొంత సమయం కూర్చోబెట్టాలా? అంటే ఇదే ఆన్సర్. నెక్స్ట్, ఒంటరిగా కొంత సమయం కూర్చోబెట్టాలి. బైలాటరల్ వినికిడి లోపం, ఇది మీకు క్లియర్గా క్లాసిఫికేషన్ ఇచ్చాను వినికిడి లోపం వర్గీకరణలో, అది మీరు బాగా చదవండి. బైలాటరల్, బై అంటేనే చెప్పాను మీకు, రెండు చెవులలో వినికిడి లోపం ఉంటే దాన్ని మనం చూడండి 4 ఆప్షన్, 2 చెవులలో వినపడడం, 2 చెవులు అనేసరికి ఏదో ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయి పెట్టేస్తాము, కాదు, వినికిడి లోపం అనాలి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సెరిబ్రల్ పాలసీ పిల్లలకు ఈ కింది ఉపకరణాలు ఏది అవసరం? కంటి అద్దాలా? వినికిడి యంత్రమా? చక్రాల కుర్చీయా? అబాకసా? సెరిబ్రల్ పాలసీ పిల్లలకి ఏది అవసరం? మీరు జాగ్రత్తగా ఎలాంటి ఆన్సర్ చేయాలి. సెరిబ్రల్ పాలసీ వాళ్ళకి ఇవేవి అవసరం ఉండదు, ఒక చక్రాల కుర్చీ అవసరం అయితే చాలు, ఉంటే చాలు, సివియర్ డిజబిలిటీ ఉంటుంది కనుక. నెక్స్ట్, భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం మొదటిగా ఆమోదించిన చట్టం, చాలా ఇంపార్టెంట్, మానసిక ఆరోగ్య చట్టం. ఓకేనా? దివ్యాంగుల కోసం మానసిక ఆరోగ్య చట్టం. ఈ చట్టాలన్నీ కూడా మీకు సంవత్సరాలు, ఏళ్ళు, వికలాంగుల చట్టానికి సంబంధించి, పునరావాస మండలికి సంబంధించింది, జాతీయ ట్రస్ట్ యాక్ట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మెటీరియల్లో ప్రింట్ చేశాను, బాగా చదవాలి, ఖచ్చితంగా వచ్చే బిట్ ఏరియా. నెక్స్ట్, దివ్యాంగుల హక్కుల చట్టం 2016 పొందుపరచబడిన వైకల్యాలు మరియు రుగ్మతల సంఖ్య, రీసెంట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆప్షన్ 12 ఇస్తాడు అని చెప్పాను, అలాగే 7 కూడా ఇస్తాడని చెప్పాను. నెక్స్ట్ ఉంది థర్డ్ ఆప్షన్ 21, ఇదే మన ఆన్సర్. 21 వైకల్యాలు, మానసిక రుగ్మతలు అన్నిట్లు కూడా ఇవ్వబడింది. సహిత తరగతి గదులు అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఇది ఉపాధ్యాయుడు పిల్లలను ఉద్దేశించి బోధన అభ్యసన కృత్యాలు రూపొందించాలి అని అన్నారు. ఏ పిల్లలు అని అడిగారు. ఈ పిల్లలు అంటే ఏ పిల్లలు అనుకోవచ్చు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఖచ్చితంగా అది. అలాగే బోధన అభ్యసన కృత్యాల పిల్లలు, ముఖ్యంగా ఇక్కడ చదువులో వెనకబడిన విద్యార్థులు, తెలివైన విద్యార్థులు, సగటు విద్యార్థులు అని అన్నాడు. యాక్చువల్లీ ఈ పిల్లలను ఉద్దేశించి అని అన్నాడు కనుక, కానీ సహిత విద్య అంటే ఏంటి? సాధారణ పిల్లలు మరియు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, రెండు కూడా ఆప్షన్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ సమస్యను ఎదుర్కొన్నారు అని అన్నారు. సో ఇది మీకు డైరెక్ట్గా టేబుల్లో ఫస్ట్ బిట్ ఇదే, మనం ఇచ్చిన మెటీరియల్లో టేబుల్ ఇచ్చిన ఒకటి మీరు చూస్తే ఫస్ట్ బిట్ ఇదే ఉంది, అభ్యసన సమస్యలు. ఓకే. నెక్స్ట్, దీని ప్రధాన కార్యాలయం కలకత్తాలో ఉంది అని అన్నాడు. ప్రధాన కార్యాలయం అంతేగాని నార్మల్గా మనం పెట్టకూడదు, ఒకటి ఉంది చెప్తాను మీకు. ప్రధాన కార్యాలయం అనేది ఐఐసిపికి సంబంధించి ఇక్కడ ఉందన్నమాట, కలకత్తాలో ఉంది. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్లో ఉంది. కానీ ప్రాంతీయ కేంద్రాలయం కలకత్తాలో ఉంది. ఓకేనా? ప్రాంతీయ కేంద్రాలయం ఫస్ట్ ఆప్షన్ యొక్క ప్రాంతీయ కేంద్రాలయం కలకత్తాలో ఉంది. కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం డైరెక్ట్గా ప్రధాన కార్యాలయమే డైరెక్ట్ బిట్టిచ్చారు, ఐఐసిపి. ఓకేనా? ఇది మన మెటీరియల్ టేబుల్లో లేదు, ఒకసారి రాసుకోండి దయచేసి. వృత్తి విద్యా శిక్షణ ఈ పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. వృత్తి విద్యా శిక్షణ చాలాసార్లు మనం బిట్స్ కూడా తయారు చేసాం. ఓకేనా? బుద్ధి మాంద్యానికి సంబంధించిన పిల్లలకు. దృష్టిలోపం గల విద్యార్థిని తరగతి గదిలో దేనికి దగ్గరగా కూర్చోపెట్టుకోవాలని అన్నాడు. దృష్టిలోపం గల విద్యార్థిని తరగతి గదిలో దేనికి దగ్గరగా కూర్చోపెట్టాలి, దేనికి అని వస్తువు అడిగాడు కనుక నల్ల బల్ల మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, ప్రత్యేక అవసరాల పిల్లలను వీటిలో భాగస్వామ్యం చేయరాదు. చూడండి, చేయరాదు. పండుగ, వివాహ వేడుకలు, వాహనాలు నడపడం, బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, ఇలాంటివన్నీ మనం సింపుల్, చాలా ఈజీ బిట్లు. వాహనాలు నడపడం. జాతీయ ట్రస్ట్ యాక్ట్ ఉంది కదా, నేషనల్ ట్రస్ట్ యాక్ట్ ఎన్టీఏ, ఇందులో చేర్చబడని అంటే అందులో లేని వైకల్యం ఏది అని అడిగాడు. 27. అందులో ఫస్ట్లో వినికిడి లోపం అనేది లేదు, ఇది మనం కాదు అని అనుకుంటాం, అదే బిట్ ఇచ్చారు. నెక్స్ట్, ఐఈడిఎస్ఎస్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబడింది? 2009 మరియు 10. స్లో లెర్నర్స్ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది? వీటి ఆప్షన్ చూస్తేనే తెలిసిపోతుంది, చాలా ఈజీ బిట్. స్లో లెర్నర్స్ ప్రజ్ఞాలబ్ధి ఎందులో ఎంత ఉంటుంది అని అంటే 70 to 90 మధ్యన ఉంటుంది. నెక్స్ట్, అభ్యసన సమస్యలు గల కారణాల్లో ఒకటి జన్యుపరమైన సమస్యలు, పర్యావరణం, మీడియా, స్నేహితులు. ఇవన్నీ చూసుకుంటే మనం ఫస్ట్ ఆప్షన్ని పెట్టుకోవచ్చు, జన్యుపరమైన కారణాలు. నెక్స్ట్, ఒక బాలుని శారీరక వయస్సు 14, మానసిక వయస్సు 7 సంవత్సరాలు అయితే
ప్రజ్ఞాలబ్ధి ఎంత అని డైరెక్ట్గా మీరు ఏంటి MA/CA ఇంటూ 100, 7/14 ఇంటూ 100, 7 1 7 2 14, 100/2 అంటే 50%. ఓకే, 100/2 అంటే 50%. మనకి ఆన్సర్ ఆప్షన్ 4. సింపుల్గా ఏంటంటే 1/2 అని వచ్చింది అనుకోండి, ఫ్రాక్షన్ 50% వేసేస్తాం. సాధారణంగా మిగతా వైకల్యాల కంటే ఈ వైకల్యం గల వారికి ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందంటారు. ఎక్కువ జ్ఞాపక శక్తి ఎవరికి ఉంటుంది? మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎక్కువగా దృష్టి లోపం గల వారికి ఉంటుంది. దృష్టి లోపం గల వారికి ఉంటుంది. నెక్స్ట్ అంటే వీళ్ళందరితో పోలిస్తే నెక్స్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ డిజైనింగ్లో ఈ పిల్లలకు శిక్షణ ఇవ్వటం మంచిది అని అన్నాడు. ఏ పిల్లలకి? సెరిబ్రల్ పాల్సీ, దృష్టి లోపమా, వినికిడి లోపమా, థాలసీమియా, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఇక్కడ అడిగాడు. వినికిడి లోపం పిల్లవాళ్ళకి. నెక్స్ట్ లో అండ్ ఫీల్ ప్రకారం, ఓకేనా, డైరెక్ట్గా మన మెటీరియల్లో ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజువల్ ఇంపైర్మెంట్ అనే దాంట్లో ఇక్కడ ఇవ్వబడింది మెటీరియల్లో. లో అండ్ ఫీల్ ప్రకారం ఒక వ్యక్తిపై దృష్టి లోపం ఎన్ని విధాలుగా ప్రభావం చూపుతుంది అంటే 3 విధాలుగా ప్రభావం చూపుతుంది. ఓకేనా, 3 విధాలుగా ప్రభావం చూపుతుంది. ఇది మీకు వాట్సాప్లో కూడా పెట్టాను, అది చదవండి. నెక్స్ట్ ఉపాధ్యాయులు బోధనా సామాగ్రి తయారు చేసేటప్పుడు దీనిని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి బడ్జెట్, తరగతిలో విద్యార్థులందరినీ. 3 అందుబాటులోని వనరులు, ఉన్నతాధికారులు. ఇక్కడ ఉన్న వాటికి మోస్ట్లీ మీకు ఏంటంటే అందుబాటులో ఉన్న వనరులే మనం చూసుకోవాలి. నెక్స్ట్ దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలు ఇందులో పొందుపరచాలి. ఎందులో పొందుపరచాలి తెలిసిందే కదా మనకి. దీర్ఘకాలిక లక్ష్యాలు అలాగే స్వల్పకాలిక లక్ష్యాలు. వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఎందుకంటే స్పెషల్ ఫీల్డ్ మాట్లాడుతున్నాం కనుక. యాక్చువల్లీ వార్షిక ప్రణాళికలు కూడా ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కానీ ఇక్కడ ఐఈపీ మనం రాయాల్సి ఉంటుంది. అమూర్త భావనలు ఈ పిల్లలకు బోధించడం చాలా కష్టం అని అన్నాను. అమూర్త భావనలు ఇది కూడా డైరెక్ట్ బిట్ వచ్చింది, చెప్పాను కూడా. దృష్టి లోపం గల పిల్లవాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ విధిగా అందరూ ఆర్సీఏ నందు పేరు నమోదు చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఆర్సీఏ స్థాపించిన రోజు ఏది అని అడిగారు. ఆప్షన్ నెంబర్ 2 22/6/92. నెక్స్ట్ ప్రత్యేక అవసరాల పిల్లల కోసం సాధారణ ఉపాధ్యాయులు సహిత విద్యా తరగతి గది పాఠ్య ప్రణాళికలో అనుగుణమైన మార్పులు చేయడాన్ని ఏమంటారు? అనుగుణమైన మార్పులు చేయడాన్ని అని పిలిచాము. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అడాప్టేషన్. ఓకేనా, అంటే అనుకూలతలు, అనుకూలనం. అలాంటి బిట్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేయమని చెప్పాను. ఇక్కడ అనుకూలనం. ఓకేనా, మిగతా కూడా ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. త్వరణం అంటే యాక్సిలరేషన్ కాదు. ఇది త్వరణం అనేది ఎవరికి వస్తుంది? ఐఐక్యూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం వాళ్ళ యొక్క విద్యా ప్రణాళికని మనం రాసేటప్పుడు త్వరణం, త్వరితగతిన చేయడం అవన్నీ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వసతి అంటే అకామిడేషన్, వసతి కల్పించడం. మెచ్చుకోవడం, ప్రైజింగ్. అకామిడేషన్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది అకామిడేషన్ మరియు అడాప్టేషన్. ఇక్కడ మార్పులు చేయటం అన్నాడు కనుక అనుకూలనం పెట్టాలి మనం. ఓకేనా, అదే స్క్రైబ్ ఇవ్వడం, ఓకేనా, టైం అడ్జస్ట్ చేయడం, అలాంటివి ఏంటంటే అకామిడేషన్ అన్నమాట. నెక్స్ట్ ఈ స్థాయి వెనుకటి లోపం 2 చెవుల్లో ఉన్న వ్యక్తిని చెవుడు అంటారు. యాక్చువల్లీ దీని ఆన్సర్ 70. ఓకేనా, కీలో ఫస్ట్ ఇచ్చిన కీలో 90 అని ఇచ్చాను, కాదు. RPWD యాక్ట్ దాని ప్రకారమే మనం చేయాలి. 90 డెసిబల్స్ అనేది ఇచ్చాడు అంటే 1995 యాక్ట్కి సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ భారతీయ పునరావాస మండలి చట్టం, ఓకేనా, ఆర్సీ అంటారు, ఎప్పుడు ఆమోదించబడింది? ఎప్పుడు ఆమోదించబడింది మనకు తెలిసిందే 1992. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుద్ధిమాంద్యత గల విద్యార్థులకు 10th క్లాస్లో ఉత్తీర్ణత శాతం ఎంత? 10%. 20%, 10 లేకుండా 20 ఉన్నా 20 పెట్టాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, నెక్స్ట్ దృష్టిలోపం గల పిల్లలు లెక్కలు చేయడానికి దేన్ని ఉపయోగిస్తారు? తెలిసిందే మనకి, అబాకస్. ఖచ్చితమైన వినికిడి లోపాన్ని ఈ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు. బెరా, ఇంక్ బ్లాక్, ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, ఎర్లీ ఐడెంటిఫికేషన్. మనకి ఖచ్చితంగా అంటే బెరే, బ్రెయిన్ స్టెమ్ ఆడియో రివర్బల్ టెస్ట్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఈసా పరీక్ష అనేది ఏ పిల్లలకి అంచనా వేయడానికి ఉపయోగిస్తాం? తెలిసిందే, ఆటిజం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఈసా మీద బిట్స్ చాలా ఇచ్చాను, చదవండి. భారతదేశంలో 1974లో ఏ కార్యక్రమాన్ని ప్రత్యేక అవసరాల కోసం 1974 అయినేసరికి IADC గుర్తు రావాలి. ఓకే, మెదడులో అనుమస్తిష్క భాగానికి హాని కలగడం వల్ల ఏది సంభవిస్తుంది అని ఇచ్చారు. మెదడులో అనుమస్తిష్కం చెప్పాం అంటే సెరిబెల్లమా, అనుమస్తిష్కం, సెరిబెల్లం అంటారు అనొచ్చు. ఓకే, సెరిబెల్లం అనేసరికి మనకి మనం బ్యాలెన్సింగ్ తప్పు అవుతాం. దాన్ని మనం
ఏది సంభవిస్తుంది దానివల్ల? ఎథిటోసిస్, అటాక్సియా, స్పాస్టిసిటీ, రిజిడిటీ, ఇవి 4 కూడా ఈ మెటీరియల్లో ఇవ్వబడింది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇందులో ఏం ఆన్సర్ చేయాలి? ఆప్షన్ నెంబర్ 2 అటాక్సియా చెప్పాను మీకు. ట్యాక్సీలో తీసుకుపోతారు. సరిగ్గా మనం మస్తిష్కం పనిపోతే బ్యాలెన్సింగ్ తప్పదు. ఎప్పుడైతే బ్యాలెన్స్ పోయిందో ట్యాక్సీలో తీసుకుపోయి ఇంట్లో పడేస్తారు. అది జస్ట్ కోడింగ్ కోసం గుర్తు చేసుకోమన్నాం. నెక్స్ట్, ఒక విద్యార్థి తరచుగా కూడికకు బదులుగా గుణకారం చేస్తున్నాడు. అంటే ప్లస్ చేయబోయి ఇంటూ చేస్తున్నాడు. ఆ విద్యార్థి ఏ వైకల్యం ఉంది అనొచ్చు? అభ్యసన సమస్యలు. హిమోఫిలియా, ఇదే బిట్ 2 సార్లు ఇచ్చాడు. ఇందాక మనకి గర్ల్కి బదులుగా గ్రిల్ అని రాశాడు అని చెప్పాం. సేమ్ కూడికకు బదులుగా గుణకారం 2 టైమ్స్ ఇచ్చాడు. హిమోఫిలియా అనేది ఒక రకమైన డాష్ సికిల్ సెల్ డిసీజ్. ఇది డైరెక్ట్ బిట్ మీకు మెటీరియల్ కూడా ఇచ్చాను. రైలింగ్తో కూడిన ర్యాంపులు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ పిల్లలకు అవసరం అంటే ఎన్కెడి లోపమా, ఆటిజమా, సెరిబ్రల్ పాల్సియా, అభ్యసన సమస్యల, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే సిపి వాళ్ళకి అవసరం అవుతుంది. నెక్స్ట్, బహుళ వైకల్యం అంటే డాష్. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ బిట్ ఆల్రెడీ టెట్లో అడిగాడు, మళ్ళీ ఇప్పుడే ఇచ్చాడు. ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉండడము. ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉంటే దాన్ని మనం బహుళ వైకల్యం అంటాం. అభ్యసన సమస్యలు గల పిల్లల ప్రజ్ఞ సాధారణంగా ఎలా ఉంటుంది? చాలా ఇంపార్టెంట్. ఇది కూడా టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ బిట్ ఆల్రెడీ టెట్లో అడిగాడు. సగటు మరియు సగటు కన్నా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సగటు మరియు సగటు కంటే ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, కింది వాళ్ళలో అభ్యసన సమస్యకి సంబంధించినది కాదు అని అడిగాడు. అదే ఇంపార్టెంట్. కానిది ఏది అంటే, అభ్యసన సమస్యలు అంటే లెర్నింగ్ డిజబిలిటీ. లెర్నింగ్ డిజబిలిటీ అంటే డిస్గ్రాఫియా, డిస్ప్రాక్సియా, డిస్కాల్కియా, ఇవన్నీ ఉంటాయి. అలాగే స్పాస్టిసిటీ అనేది అభ్యసన సమస్య కాదు. ఇది ఒక నాడీ కండర సమన్వయ లోపానికి సంబంధించింది. ఓకేనా? స్పాస్టిసిటీ కండరాల సమన్వయ లోపానికి సంబంధించింది. అందువల్ల మీరు 53 బిట్కి ఆప్షన్ 1 ఎంచుకోవాలి. ఆప్షన్ 1 ఎంచుకోవాలి. స్పాస్టిసిటీ ఇందాకే చెప్పాను. స్పాస్టిసిటీ, రిజిడిటీ, అవన్నీ కూడా కండరాల సమన్వయానికి సంబంధించింది. నెక్స్ట్, ఎస్ఎస్సి పరీక్షలో లేఖకుని సౌకర్యం అంటే స్క్రైబ్ సౌకర్యం అంటారు దీన్ని. ఎవరు కల్పిస్తారు అంటే ఎక్కువగా దృష్టిలోపం గల వాళ్ళకి మనం పెడతాం. ఓకేనా? అలాగే మానసిక లోపం గల వాళ్ళకి అందరికీ కూడా పెట్టచ్చు, నో ప్రాబ్లం, వాళ్ళు కోరుకుంటే. తరగతి గదిలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు బోధన అభ్యసనను బాధ్యత వహించే వాళ్ళు ఎవరు అంటే తరగతి గదులు అంటే తరగతి గది ఉపాధ్యాయుడు, ఇంకా అందులో డౌట్ ఏంటంటే. నెక్స్ట్, ఈ ప్రముఖ దివ్యాంగ వ్యక్తి జన్మదినం చాలా ఇంపార్టెంట్. జన్మదినాల మీద, జన్మదినం అంటే సంవత్సరాల మీద కూడా బిట్స్ అడుగుతున్నాడు. అలాగే జన్మించిన క్రమాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ముందు పుట్టారు, 80లో ఎవరు పుట్టారు, 85లో ఎవరు పుట్టారు, 87లో ఎవరు పుట్టారు, అలా మీరు గుర్తుపెట్టుకోండి. లైన్గా మీరు ఒక దగ్గర రాసుకోండి, ఒక కోడ్లా పెట్టుకోండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ హెలెన్ కెల్లర్కి సంబంధించిన ఆన్సర్ ఇచ్చారు మీకు. 56 హెలెన్ కెల్లర్ 27 జూన్ 1880లో పుట్టారు. బడిలో ప్రత్యేక అవసరం గల పిల్లలుగా నమోదు చేయడానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నమోదు అని అన్నాం కదా, ఏంటి తప్పనిసరి నమోదుకి? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ధ్రువపత్రం కావాలి. అది ఆదాయ ధ్రువపత్రం సంబంధం లేదు, వైకల్య ధ్రువపత్రం ఉండాలి. అంటే ఇది తప్పనిసరి చేశారు, ఎందుకంటే మనకి జాయినింగ్ కోసం వీళ్ళు డిజేబుల్డ్ పిల్లలు అని మనకు తెలియాలి. ఒకవేళ మనం చూస్తే కాదు, దానికి పక్కాగా ప్రూఫ్ ఉండాలి. అప్పుడే మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయగలం. అలాగే వాళ్ళకి ఏవైనా సౌకర్యాలు అందించడం కోసం, ఏదైనా పథకాలు వాటిని అప్లై చేయడానికి కోసం ఖచ్చితంగా మనం వైకల్య ధ్రువపత్రం తీసుకోవాల్సిందే. నెక్స్ట్, కార్య విశ్లేషణ ఎన్నోసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. టాస్క్ ఎనాలిసిస్ ఏ వైకల్యం పిల్లలకు డైరెక్ట్ బిట్ ఇది బుద్ధిమాంద్యత. నెక్స్ట్, తల పెద్దదిగా ఉంటే ఏ విధంగా పిలుస్తానని చెప్పాను? మ్యాక్రోసెఫాలస్. చూడండి, మ్యాక్రో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మ్యాక్రోసెఫాలస్. చిన్నదిగా ఉంటే మైక్రోసెఫాలస్. డౌన్ సిండ్రోమ్ రావడానికి కారణాలు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. క్రోమోజోముల లోపం. ఓకేనా? క్రోమోజోముల లోపం. ఇది 60 బిట్లు ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? దీని ప్రకారం మీరు టెట్కి ప్రిపేర్ అవ్వండి. అంతేకాకుండా ఇంతకన్నా డెప్త్ బిట్స్ వస్తాయి, మీరు ఆల్రెడీ గత టెట్లో చూశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.